పూరి జగన్నాథ్ ఆలయంలో 3వ మెట్టు కథ గురించి మీకు తెలుసా? జగన్నాథ్ ఆలయంలో విష్ణువు అవతారంలో కృష్ణుడు, సోదరుడు బలరాముడు, సోదరి సుభద్రతో కలిసి పూజలను అందుకుంటున్నారు. పురాణం ప్రకారం జగన్నాథుడి దర్శనం చేసుకున్న తర్వాత ప్రజల పాపాల నుండి విముక్తి పొందడం ప్రారంభించారంట. దీంతో యమధర్మరాజుకి పని లేకుండా పోయింది. అది చూసిన యమధర్మరాజు జగన్నాథుని దగ్గరికి వెళ్ళి, ఓ ప్రభు, కేవలం మిమ్మల్ని దర్శించుకుని ప్రజలు తమ పాపాల నుండి సులభంగా విముక్తులవుతున్నారు. దీంతో నరకానికి ఎవ్వరూ రావడం లేదు. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి అని అడిగాడు. యమధర్మరాజు చెప్పిన మాటలు విని కృష్ణుడు ఒక పరిష్కారాన్ని చూపించాడు. గర్భగుడిలోని ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఉన్న 3వ మెట్టుపై యమధర్మరాజు ఉంటాడు అని చెప్పాడు. ఈ మెట్టుని యమశీల అని పిలుస్తారు. ఎవరైతే నన్ను దర్శించిన తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు యమశీల మీద కాలు పెడితే ఆ భక్తుడికి వచ్చిన పుణ్యం మొత్తం పోతుంది. తర్వాత యమలోకంలోకి వెళ్ళవలసి వస్తుందని చెప్పాడు కృష్ణుడు. అదన్నమాట సంగతి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.